రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులోని నివాసం నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ఆయన ర్యాలీగా తరలి వెళ్లారు. ఆ తర్వాత ఆర్ఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులోని నివాసం నుంచి పిఠాపురంలోని పాదగే క్షేత్రం వరకు ఆయన ర్యాలీగా వెళ్లి నామినేషన్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయితే నామినేషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి దుర్గా? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ వెంట టీడీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ, ఎస్విసెన్ వర్మతో పాటు నాగేంద్రబాబు మరియు ఒక న్యాయవాది కూడా ఉన్నారు. వెళ్ళి మొదటగా చేబ్రోలు తన నివాసం నుంచి భారీ ఎత్తున జనసేన పార్టీ నాయకులతోటి మరియు టీడీపీ నాయకులు, పార్టీ నాయకులతోటి కూడా భారీ ఎత్తున ర్యాలీ రూపంలో బయలుదేరి ర్యాలీ అనంతరం కూడా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ వేశారు. ఈ ర్యాలీకి ఒక పిఠాపురం నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మరియు విశాఖ జిల్లా నుంచి కూడా జనసేన పార్టీ అభిమానులు మరియు కార్యకర్తలు వచ్చి భారీ సంఖ్యలో అయ్యారు. ర్యాలీకి దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం జరిగింది. 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అయితే జామ్ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఆనుకుని కట్టెపూడి హైవే ఉంటుంది, హైవే పూర్తిగా నిర్బంధమైంది. అందుకే దాదాపు సుమారు ఈ ర్యాలీకి 50 నుంచి 20,000-30,000 మంది వరకు కూడా హాజరై ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నామినేట్ చేసేసరికి చుట్టుపక్కల ఉన్న పవన్ క్యాడర్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు రావడంతో భారీ ఎత్తున ఇదైంది. అలాగే కొంతమంది సినీ తారలు, బుల్లితెర తారలు కూడా ఈ నామినేషన్ రూపంలో తాము సందడి చేశారు. ఆది మరియు ఇతర కొంతమంది బుల్లితెర ఆర్టిస్టులు కూడా వచ్చి పవన్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారని మనకు స్పష్టంగా అర్థమైంది. పవన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఎక్కడా విధంగా లేని విధంగా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. ఈ ఒక్కసారి నన్ను గెలిపించి చూడండి, పిఠాపురం రూపురేఖలు మారుస్తాను, అలాగే అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తానని చెప్తున్నారు. అలాగే తెలుగుదేశం మరియు టీడీపీ కేడర్ కలిపి తీసుకుని వెళ్లి భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కడ లేని విధంగా భారీ మెజార్టీతో వెలుపొందుతారని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. తర్వాత ఆయన వెంట సోదరుడు నాగబాబు మరియు ఎస్విసెన్ వర్మ కూడా ఉండి దగ్గరుండి నామినేషన్ కార్యక్రమం అయితే చూసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.